మీడియా జీవీఆర్సీ న్యూస్ కి స్వాగతం. కూటమి పాలన దిగ్విజయంగా సంవత్సర కాలం పూర్తయినందుకు కందులపాలెంలో తెలుగుదేశం నాయకులు వైట్ల రాజబాబు, గజలక్ష్మిల ఆధ్వర్యంలో భారీ విజయోత్సవ ర్యాలీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కందులపాలెం గ్రామంలో కూటమి పాలన సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా సీనియర్ తెలుగుదేశం నాయకులు వైట్ల రాజబాబు, గజలక్ష్మిల ఆధ్వర్యంలో ఎన్డీఏ శ్రేణులు అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కందులపాలెం వంతెన వద్ద నుండి బాజా భజంత్రీలతో సన్నాయి మేళాలతో మంత్రి సుభాష్ని ఊరేగించారు. బంతి చామంతి పూలపై నడిపించారు. భారీ ఎత్తున బాణసంచాలు పేల్చారు. ఈ వేడుకను ఎన్డీఏ శ్రేణులు మంత్రి సుభాష్ ముందస్తు పుట్టినరోజు సందడి చేశారు. భారీ కేక్ ను కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ కుమార్తెలు ఫాదర్స్ డే సందర్భంగా కేక్ ని కట్ చేసి వేడుక చేసుకున్నారు. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలను మంత్రి సుభాష్ కన్నతండ్రులా చూసుకుంటూ అన్ని విధాలా ఆదుకుంటున్నారని అంటూ ఈ సందర్భంగా గజలక్ష్మి కొనియాడారు. ఎన్డీఏ కూటమి శ్రేణులకు వైట్ల రాజబాబు దంపతులు చక్కని విందు భోజనం ఏర్పాటు చేశారు. మంత్రి సుభాష్ వెంట జనసేన ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, గరిగిపడి సూర్యనారాయణ, మేడిశెట్టి శేషారావు, మేడిశెట్టి సూర్యనారాయణ, గొల్లపల్లి కృష్ణ, ద్రాక్షారామ సర్పంచ్ కొత్తపల్లి అరుణ, జాస్తి విజయలక్ష్మి, దొమ్మలపాటి విజయలక్ష్మి, బల్లా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దేవుళ్ళు తల్లి తండ్రులు అంటారు. అందులో ఈ రోజున ఫాదర్స్ డే సందర్భంగా కందులపాలెంలో రాజబాబు గారి ఆధ్వర్యంలో, రాజబాబు గారి గజలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఫాదర్స్ డే నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు ఈ సమాజంలో అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యంగా చెయ్యోత సంస్థ వారు 20 మంది తల్లిదండ్రులు లేని, ఆసరా లేని పిల్లలకి ఉద్యోగం వచ్చే వరకు చదివించడానికి నా సమక్షంలో ఈరోజు వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే జూన్ 17వ తారీఖున పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు లేని పిల్లలను చదివించడం కానీ, ఇలా కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఎవరో బొకేలు కానీ, దండలు కానీ, ఇతర ఏమి తీసుకురాకుండా 10 రూపాయలు ఇచ్చిన మీరందరూ కూడా ఏదైతే కుటుంబాలు కష్టాల్లో ఉన్నాయో వాళ్ళని దత్తత తీసుకునే దాంట్లో మీరు భాగస్వాములు ఉండనే పిలుపునివ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఓ మనిషి తల్లి అవసరం ఎంత ఉంటుందో తండ్రి అవసరం కూడా అంతే ఉంటుంది. ఏ బిడ్డలకైనా సరే తండ్రి బయటికి వెళ్ళి రెక్కాడితే కానీ ఇంట్లో గడప పరిస్థితి చాలా కుటుంబాలు ఉంటాయి. ఏ కుటుంబం అయినా సరే తండ్రి లాక్ రావాలి, కుటుంబ ఆర్థిక వ్యవస్థ అంతా. అలాగే పిల్లల పెంపకంలో కీలక పాత్ర వహిస్తుంది. మరి అలాంటి తండ్రి ఈ పోటీతత్వంలో, ఈ సమాజంలో బయటికి వెళ్ళి ముఖ్యంగా గత 5 ఏళ్ళలో పని లేక ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం అందరికీ ఉపాధి కల్పించే ప్రయత్నంలో ప్రతి తండ్రి తమ పిల్లల్ని సక్రమంగా పెంచుకునేందుకు, వాళ్ళకి ఉపాధి కల్పించేందుకు కూడా ఈ ప్రభుత్వం పూర్తి వెసులుబాటు ఇస్తూ ఉంది. ఏదేమన్నప్పటికీ ప్రతి తండ్రి పిల్లలు ఫాదర్స్ డే అనేది చాలా అందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మన
మంత్రివర్య శ్రీ వాసవి సుభాష్ గారు ఇక్కడ రామచంద్రపురం మండలం రూరల్ కందులపాలెం గ్రామంలో శ్రీ రాజబాబు గారు గజలక్ష్మి గారి ఇంటి దగ్గర కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫాదర్స్ డే సందర్భంగా ఆయన పిల్లల్ని ఎలా చూసుకుంటారో అలాగే నియోజకవర్గాన్ని కాదు స్టేట్ని కూడా తన సొంత పిల్లల్లా చూసుకుంటున్నారు. దాన్ని పురస్కరించుకొని మా అందరం అభిమానంతో ఈరోజు ఇక్కడ శ్రీమతి గజలక్ష్మి గారి ఇంటి దగ్గర కేక్ కటింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫాదర్స్ డే కాకుండా ఆయన పుట్టినరోజు 2 రోజుల్లో ఆయన పుట్టినరోజు కూడా ఉన్నది. ఆ పుట్టినరోజు సందర్భంగా కూడా అడ్వాన్స్గా ఈరోజు గజలక్ష్మి గారు రాజబాబు గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. నియోజకవర్గం ప్రజలందరూ ఇక్కడికి హాజరయ్యి వాళ్ళ సంతోషాన్ని ఇక్కడ రాజబాబు గారు గజలక్ష్మి గారి ద్వారా తెలియజేయడం జరిగింది. మరొకసారి అందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారాలు. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా మన సుభాష్ గారు ఇక్కడ గజలక్ష్మి గారు గజలక్ష్మి గారు కందులపాలెంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది. అలాగే ఆయన ఫాదర్స్ డే అంటే పిల్లలు అలాగే కవల పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారో అలాగే నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కన్న బిడ్డలా చూసుకుంటానని ఆయన అంటాం, అది అమలుపరచడం కూడా జరుగుతుంది. మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈవేళ నియోజకవర్గ ప్రజలకి ఎంత ఆపద వచ్చినా కూడా నేను ఉన్నానంటూ ఎవరికి ఆపద వచ్చినా ముందుండి ఆయన భరోసా ఇవ్వడం జరుగుతుంది. అందుచేత ఈవేళ ఫాదర్స్ డే అంటే ఆయన అందరికీ తండ్రి లాంటి వాడు. ఇప్పుడు ప్రజలకి చేత ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఎందుకేమో మీద